వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అయితే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. అండ్ కొన్ని షేర్ చేసుకుందాం అని చెప్పి కూడా వచ్చేసాం అన్నట్టు ఈ బ్లాగ్ లో. అండ్ మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసేసుకున్నారు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఈ రోజు అయితే మేము కొన్ని ముచ్చట్లు పెట్టుకుందామని అయితే వచ్చేసి మంచి కన్వర్జేషన్ పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. అండ్ దానికంటే ముందు ఇవాళ 31st యాక్చువల్లీ మేము ఇవాళ పెట్టాల్సిన వ్లాగ్ కొంచెం రేపు పెట్టేస్తున్నాం అన్నట్టు. సో కొంచెం లేట్ అవుతుంది, ఓకే, మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఏం లేవు, జస్ట్ ఇంట్లో మేము వంట అయితే జస్ట్ నార్మల్ వంట చేసేసుకున్నాము. అండ్ అసలు నార్మల్గా యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ వేరే అనుకున్నాం అన్నట్టు, ఒకలాగా చేద్దామని చెప్పేసి. బట్ మనం ఇంతవరకు చేయండి ఒక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడదాము. ఈ 2024లో మనకి ఏం జరిగింది, మా లైఫ్లో ఈ 2024లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి షేర్ చేసుకుందామని ఒక టాపిక్ని తీసేసుకొని వచ్చేస్తాం అన్నట్టు. అండ్ మీకు కూడా 2024లో పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా. సో అవన్నీ అయిపోయింది, ఎట్లాగో అయిపోయింది. ఇప్పుడు 2025 అయితే అందరూ మీరు అనుకునే అన్నీ చేసుకోవాలని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము కూడా అదే హోప్తో స్టార్ట్ చేసిస్తున్నాం ఇయర్ అయితే 2025. మీరు కూడా మంచిగా స్కిప్ చేయకుండా మా స్టోరీస్, చిన్న స్టోరీస్ ఫస్ట్ టైం మన ఛానల్లో షేర్ చేసేసుకుంటాం. మా తెలిసినంతవరకు ఇంతవరకు అసలు ఇట్లాంటి టాపికే మాట్లాడలేదు మన ఛానల్లో. ఎప్పుడైనా డైలీ బ్లాగ్స్ కానీ డైలీ రొటీన్ కానీ ఎట్లుంటామో ఏంటి అని మీకైతే తెలుసు. ఏంటంటే మా లైఫ్ లో ఏం జరిగింది అంటే 2024 సింపుల్ అండ్ స్వీట్ గా చెప్పేద్దామని మేమైతే అనుకుంటున్నాం. డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాము, లేట్ ఏమి ఉండదు, ఓకేనా? చెప్పు, ఫస్ట్ ఎక్కడి స్టార్ట్ చేద్దాం. సో 2024 కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో ఏం జరిగినాయి గుర్తుకుంటే చెప్దాం. ఓకే ఫైన్. ఫస్ట్ జనవరిలో ఏం జరిగిందంటే నా ఫింగర్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఫస్ట్ అవును, జనవరి ఎండింగ్ టైంలో ఈ ఫింగర్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది. దీని 3 months సఫర్ అయినా అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. బట్ నేను అనుకున్న దానికంటే కొంచెం క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఏంటంటే నేను ప్రాపర్ మెడిసిన్ తీసుకున్నాను అంటే నిజంగా గైస్ నేను ఒక 1 month కావచ్చు అంతే. కొంచెం మెడిసిన్ అయితే తీసుకున్నా, తర్వాత అది చెట్ల మందులు ఉంటాయి కదా, సో అవి తాగిన అన్నట్టు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అవి తాగడం అలవాటు చేసుకున్నా. కొంచెం జిగురు ఎక్కువ ఉన్న చెట్ల మందులు ఉంటాయి కదా, సో అవి తాగి ఇది క్యూర్ చేసుకున్నాను అన్నట్టు. అసలు నేను ఇప్పటికి కూడా నమ్మలేని ఇది ఎట్లా క్యూర్ అయిందో ఏమో. పెయిన్ కూడా అంత అసలు నాకు ఏం సివియర్గా లేకుండే. అసలు స్టార్టింగ్ ఏమైంది వేలు కదా చెప్పు. నేను కింద పడ్డా చెప్పడం మర్చిపోయినా కదా, అట్లా కింద పడి దెబ్బ తగిలింది అన్నట్టు. ఈ ఫింగర్ అనేది కంప్లీట్ ట్విస్ట్ అయిపోయింది, ఇట్లా వెళ్ళిపోయింది అన్నట్టు. అసలు నాకు అర్థం కాలేదు ఏంది నా ఫింగర్ అంతా ఇట్లా అయిపోయిందని చెప్పేసి గట్టిగా లాక్కున్న తర్వాత ఈ పొజిషన్కి వచ్చింది. ప్రజెంట్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపల కొంచెం బోన్ అనేది క్రాస్ పోయిందమ్మా, విరిగిపోయిందని చెప్పేసి అన్నాడు. సో నథింగ్ టు వరీ, కాకపోతే మీరు కొంచెం మెడిసిన్ ప్రాపర్గా యూజ్ చేయాలని చెప్పేసి అన్నాడు. 10 days వరకు అట్లా కొంచెం లైట్గా పెయిన్ ఉండే, అది కూడా మెడిసిన్ వేసి కూడా తగ్గిపోయింది అనుకోండి. పెయిన్ ఉండే అంతే. తర్వాత నేను ఏం చేశాను అంటే విసుగు వచ్చింది ఒక పాయింట్ ఆఫ్ టైం. అసలు నాకు ఈ ఫింగర్ ఎందుకు ఫ్రాక్చర్ అయింది, దీనివల్ల నేను 3 months మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఎందుకు, ఇదంతా ఆలోచించి ఇదంతా ఇంటి దగ్గర ఉన్నప్పుడు జరిగింది అన్నట్టు. ఫస్ట్ మాకు కంపెనీ హాస్పిటల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళినాము. వాళ్ళు సజెస్ట్ చేసారు మంచిర్యాల వెళ్ళామని చెప్పేసి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ వెళ్ళాం అన్నట్టు. వాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నట్టు. నాకేం అర్థం కాలేదు దీనికి ఏం ఆపరేషన్ చేస్తారు అని చెప్పేసి కొన్ని అటు ఇటు తిరిగి సెకండ్ ఒపీనియన్స్ కూడా తీసుకున్నాం డాక్టర్స్ దగ్గర. వాళ్ళు చెప్పేసారు అన్నారు ఏం ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ మీరు మెడిసిన్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి అన్నారు. అంటే నార్మల్గా ఏంటంటే మేము అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే మరి ఇట్లా ఫ్రాక్చర్ అయిపోతుంది. సో ఛానల్ మీద ఒకటి ఉండే మాకు, దీన్ని ఎట్లైనా చేసి సక్సెస్ చేద్దాం అన్నట్టు ఉండే. కాబట్టి ఆ టైంలో సడన్ గా అయ్యేసరికి కొంచెం టైం పట్టింది అసలు ఏం జరిగిందని రిమైండ్ చేసుకోవడానికి. సో అట్లా అయిపోయిన తర్వాత సరేలే అని ఒక 15 days నాకు తెలిసి 1 month వరకు ఇంటికానే ఉన్నాం అనుకుంటా కదా. నాకు అసలు గుర్తులేదు, ఒక 1 month వరకు ఇంటికాడ ఉన్నాం కావచ్చు. తర్వాత ఓకే ఏదైతే అదే డూ ఆర్ డై అన్నట్టుగా నిజంగా చెప్తున్నాం. మా పేరెంట్స్ కూడా వద్దు కొన్ని రోజులు ఆగండి అన్న కూడా మేము వచ్చేసినాం, డైరెక్ట్ వచ్చేసినాం. సరే చూద్దాం, అక్కడ కూడా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, ఒకవేళ అంత సివియర్ గా కనుక పెయిన్ ఉంటే పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూపించుకోవచ్చు అని చెప్పేసి మెంటల్ ఫిక్స్ అయిపోయి వచ్చేసినాము. అది దేనికి ఎట్లా అంత మెంటల్ గా ఫిక్స్ అయినాం అనేది తెలియదు గైస్. బట్ ఏంటంటే మేము ఒక దగ్గర ఆగిపోతున్నాము అనే పాయింట్ మేము తీసుకోలేము, సీరియస్ గా చెప్తున్నాం గైస్. అంటే అది వాట్ ఎవర్ అది ఏమైనా కానీ, బట్ ఏంటంటే ఏమో ఈ మైండ్ సెట్ మరి ఎంతవరకు అది కరెక్ట్ కాదా మాకు కూడా తెలియదు. కానీ జస్ట్ అది కొంచెం కూడా ఆలోచించకుండా ఫ్రాక్చర్ చేసుకుని అట్లనే వచ్చేసి అట్లనే ఎగిరినా. మీరు ఒకవేళ షార్ట్ వీడియోస్ చూస్తూ ఉంటే ఆ షార్ట్ వీడియోస్లో నేను ఇక్కడ వీలైతే ప్లే చేస్తూ ఉంటే చూడండి. అండ్ చాలా మంది కూడా అడిగారు ఏమైంది అక్క వేలికి ఏమైంది అని కూడా చాలా మంది అడిగారు. సో మధ్యలో బ్లాగ్స్ లో చెప్పామని క్లారిటీ అయితే ఎప్పుడు ఇవ్వలేదు అది అన్నట్టు. సో అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఏం అసలు నాకు నీకు గుర్తుందా 2024లో మనకి ఏం జరిగిందని అసలు అంతా అసలు రిమైండ్ చేసుకుంటే నాకు అసలు ఏం గుర్తు రావట్లేదు. ఒక జస్ట్ గుర్తు రావట్లేదు అని అంటే మాకు మేబీ అంత మనకు అప్ అండ్ డౌన్స్ అంటున్నా కానీ మరి అంత డౌన్స్ ఏం రాలేదు. అంటే డౌన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి. బట్ నాకేమనిపించింది అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా గడిచింది అంతే. మాకు కొంచెం 2024 అనేది కొంచెం కలిసి వచ్చిందేమో అని
అనిపించింది ఒక పాయింట్ లా. ఏంటంటే కష్టే ఫలి అంటారు కదా, సో అది ఒక కొంచెం ఒక దగ్గర దాకింది అన్నట్టు. గైస్ ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ఈ మాట చెప్పాలనిపించింది. ఒకరి కష్టాన్ని మనం ఎప్పుడైనా కూడా తక్కువ చేసి మాట్లాడదు. ఆ రైట్ లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మేమేదో కష్టపడుతున్నాము, మేమేదో సాధించామని ఏం చెప్పట్లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక కష్టాన్ని చులకన చేసి మాట్లాడుతున్నామంటే ఫస్ట్ మనకేమొచ్చు, ఫస్ట్ మనం అది ఫైన్ చేసుకోవాలి. తర్వాత ఒకరిని ఇట్లా నువ్వు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అని ఉంటుంది. కానీ ఏం లేకముందే మాటలు అనేది వదిలిపెట్టొద్దు. ఓకే. అండ్ నేను బాగా కొన్ని మాటలు కొన్ని హట్ అవ్వచ్చు గైస్, ఎందుకంటే మేము ఇంతవరకు చాలా ఓపెన్ గా మాట్లాడదాం అనుకుంటాం. ఇంకా కొంచెం మింగుతూ నాటే మాట్లాడు బయటకు వస్తే ఇంకా వేరే లెవెల్ పోతాయి. కానీ వీడియోస్ అయితే పడుతూనే ఉన్నాయి. అప్పుడే 30 days ఛాలెంజ్ అని మేము మా ఫస్ట్ డ్రీమ్ అని చెప్పేసి ఒక బ్లాగ్ తీసినాం కదా గోప్రో తీసుకున్నప్పుడు. సో అదే బ్లాగ్ కూడా అప్పుడే పడింది. అది గోప్రో తీసుకున్న తర్వాతనే మేము మళ్ళీ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసాం కదా. యాక్చువల్గా ఏంటంటే గోప్రో తీసుకున్నందుకు ఛాలెంజ్ స్టార్ట్ చేసామని చాలా మందికి తెలిసి ఉంటుంది, అంటే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో తీసుకున్నాము. అండ్ మాకు అప్పుడు ఒకటి వచ్చింది ఏంటంటే, ఒకటే క్వశ్చన్ అందరు అడిగింది ఏంటంటే ఏంటి ఛానల్ ఆపేస్తారా అని. సో మేము అయితే అస్సలు అనుకోలేదు. అంటే నార్మల్గా ఏంటంటే ఛానల్ ఆపేద్దామని మా మైండ్లో అయితే లేకుండా గైస్ మాకు అంటే చెప్తున్నాం కదా, ఫస్ట్ ఒకసారి స్టార్ట్ చేసామంటే 100% మనది ఇచ్చేసేయాలి. ఆ తర్వాత అవుట్పుట్ ఎట్లానే ఉండని, ఇప్పుడు రాకపోయినా తర్వాత మెల్లిమెల్లి వస్తుందేమో. బట్ మేమంతా అంతే, మరి మా మైండ్ సెట్ అట్లుందా ఏమో మాకు తెలియదు. కానీ అంత మైండ్కి అయితే తీసుకో గైస్, సీరియస్గా చెప్తున్నా. అంటే ముందు బజ్జు చిన్ని వేరు, ఇప్పుడు బజ్జు చిన్ని వేరు అన్నట్టు. మేము చాలా నేర్చుకున్నాం. ఓకే. అండ్ ఏప్రిల్ వరకు ఇట్లనే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్, మే అండ్ జూన్ ఈ రెండు మాకు మెయిన్. మేలో మేము హౌస్ రినోవేషన్ చేసినాం గైస్ అక్కడ ఇంటి దగ్గర. హౌస్ రినోవేషన్ అంటే జస్ట్ అట్లా పెయింటింగ్ వేయించడము, కొంచెం రీకన్స్ట్రక్షన్ అంటే అట్లా కూడా కాదు, మొత్తం పెండింగ్ వర్క్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కంప్లీట్ చేస్తాం అన్నట్టు. అప్పుడే చిన్నకి ఎగ్జామ్స్ ఉండడం, అప్పుడే నేను ఒక్కదాన్ని ఎగరడం ఇవన్నీ జరిగినాయి అన్నట్టు. సో మీరు ఛానల్ డీల్ చేయడం అంటే అప్పుడు ఖచ్చితంగా చేయాలంతే. ఇక చిన్ని ఉన్నా లేకపోయినా అప్పుడు ఆ టైంలో నేను పర్టికులర్గా చేయాల్సిందే. ఈవెన్ చిన్న కూడా ఇంటి దగ్గర నుంచి ఎగ్జామ్స్ టైంలో కూడా కొన్ని పంపించడం వీడియోస్, ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. చిన్నికి ఎగ్జామ్స్ మేలో అయిపోయినాయి, మళ్ళీ మేలోనే మా హౌస్ రినోవేషన్ అంతా ఇదే ఒకటే ఆ టైంలో సమ్మర్లో కరెక్ట్ సమ్మర్లో ఇదంతా జరిగింది. నెక్స్ట్ జూన్లో మేము దేవుని చేసేసుకున్నాం. 2024లో మాకు బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఏంటిదంటే మా ఇంట్లో మేము మా దేవుడిని పెట్టుకోవడం. సో అది జరిగిపోయింది. అసలు అది ఫాస్ట్ అప్పటికప్పుడే డిసిషన్ తీసుకున్నాము. జనవరి ఫిబ్రవరిలో డిస్కషన్లు అయిపోయినాయి, జూన్లో అయిపోయింది అన్నట్టు. జూన్లో ఎందుకనంటే అప్పుడే కొంచెం అందరం ఫ్రీ ఉంది అన్నట్టు ఇంటి దగ్గర. సో అందుకే ఆ షెడ్యూల్ కొంచెం అందరికి అటు ఇటు ఉంటుంది కదా. సో ఉన్న టైంలోనే అడ్జస్ట్ చేసుకుని చేసేసుకున్నాం అన్నట్టు. సో జూన్ 9కి ఇంట్లో దేవునికి అయితే చేసుకున్నాం గైస్. సో అక్కడి నుంచి మా లైఫ్ కొంచెం టర్న్ అయింది. దేవుని చేసేసుకుని వచ్చేసాం. అక్కడ ఇంటి దగ్గర కూడా ఏం పనులు లేకుండా యాక్చువల్గా మనకు కదా. వచ్చేసిన తర్వాత ఛానల్ మానిటైజ్ అయిపోయింది. ఛానల్ మానిటైజ్ అయిపోయింది 1 month తర్వాత. ఛానల్ మానిటైజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము డిసైడ్ అయింది ఏంటంటే మేము షిఫ్ట్ అవ్వాలి. వీ హ్యావ్ టు కంపల్సరీ అది చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయినాము. అప్పటి వరకు ఓకే కంటెంట్ అంటే జస్ట్ ఓన్లీ డాన్స్ మాత్రమే చేస్తుంటే మేము అక్కడ చేసి సోర్స్ కూడా లేకుండా మాకు యాక్చువల్లీ ఇప్పుడు కూడా చేద్దామన్నా కూడా ఫస్ట్ మీకు ఏం నచ్చుతున్నాయి కూడా మాకు తెలియాలి కదా. మాకు నచ్చింది మేము వెంటనే చేసుకుంటాం గైస్, సీరియస్గా చెప్తున్నా. మాకు నచ్చిన కంటెంట్ మాకు నచ్చినట్టు ఏదో పడితే అది చేసేసుకుంటూనే ఉంటాము. బట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది కూడా మాకు తెలుసుకోవాలి కదా. సో అందుకే కామెంట్ చేయండి అని చెప్పేసి అంటున్నాం. ఈ మధ్య కొంచెం వస్తున్నాయి ఇట్లాంటి వీడియోస్ చేయండి అని చెప్పేసి ఖచ్చితంగా చేద్దాం. ఓకేనా. ఓకే. మేము అస్సలు డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు ఇట్లాంటి విషయాలలో అయితే. ఆగస్టు 1కి ఇక్కడికి వచ్చినాం. అంటే నార్మల్గా ఇల్లు షిఫ్ట్ అవ్వాలని, అంటే ఇక్కడ షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి అయ్యవారిని కనుక్కున్న తర్వాత మా డాడీ కాల్ చేసి, డాడీ మరి ఇట్లా కనుక్కోండి, లేకపోతే అప్పుడు ఆషాఢం ఎండింగ్ అనుకుంటా మేబీ వచ్చి. మేము యాక్చువల్గా పాలు కూడా పొంగేయలేదు. ఎందుకు అని అంటే చిన్న ఒక పాయింట్ చెప్పింది, మరి ఎంతవరకు కరెక్టో కదా నాకు చెప్పండి గైస్ కామెంట్లో. ఏంటంటే మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు మనం ఇంట్లో పాలు పొంగిస్తే కనుక ఎప్పటికైనా రెంటెడ్ హౌస్లోనే ఉండాల్సి వస్తుంది ఏమో అని చెప్పేసి ఒక మాట చెప్పింది అన్నట్టు. ఆ భయంతోనే మేము అసలు పాలు పొంగేయలేదు. అందుకే లేకపోతే హౌస్ వార్మింగ్ అని చెప్పి పెద్ద బ్లాగ్ తీసేస్తున్నాం మేము సీరియస్ గా. కాకపోతే మేము ఏంటంటే ఇట్లాంటి సెంటిమెంట్స్ కొన్ని ఫాలో అవ్వడం కాదు, మాకు నమ్ముతాం అన్నట్టు. ఇప్పుడు మా దేవుళ్ళు పూజలు నాకు తెలిసి మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఈ పూజలు దేవుళ్ళు ఈ నమ్మకాలు కొంచెం ఎక్కువనే ఉంటాయి. చూడడానికి అట్లా ఉండవు కానీ మాకు బాగా నమ్మకం అన్నట్టు. సో ఏదైనా కూడా కొన్ని తెలుసుకొని చేస్తాము. సో అయ్యవారిని కనుక్కున్న తర్వాత పర్లేదు వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. కానీ పాలు అయితే పొంగియలేదు అన్నట్టు. ఇట్లాంటివి ఏమైనా తెలుసుంటే కనుక మాకు కామెంట్ చేయండి, మాకు టిప్స్ ఇవ్వండి గైస్. మాకు అంటే ఇట్లాంటి డీటెయిల్ గా తెలుసుకునే అంత మాకు లేదన్నట్టు. సో మీకు తెలుసుంటే కనుక మాకు కామెంట్ చేయండి. ఓకే. ఆగస్టు షిఫ్ట్ అయిపోయినాము. అండ్ ఆగస్టు షిఫ్ట్ అయిపోయినాము. అదే ఆగస్టు మనకి ప్రమోషన్స్
మెల్లమెల్లగా స్టార్ట్ అవుతా ఉన్నాయి. అంటే నార్మల్ గా ఒక సండే రోజు అనుకుంటా నేను చిన్ని జస్ట్ షాపింగ్కి వెళ్ళినాము. అది కూడా ఎప్పుడు నేను ఇంటికి వెళ్తా అనేసి చిన్నికి ఎగ్జామ్స్ ఉండే చిన్నికి అదే రోజు ఎగ్జామ్స్ ఉండే, మేము అదే రోజు షాపింగ్ చేసాం. సారీ అదే రోజు ఇంటికి వెళ్ళేది ఉండే అదే రోజు షాపింగ్ చేసినాం అన్నట్టు. అది కూడా ఇట్లా దేవుని చేసుకునే ఉందని చెప్పేసి షాపింగ్ చేసినాం అనుకుంటా. సో వెళ్ళినాం, షాపింగ్కి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత జస్ట్ మాకు అప్పుడు పట్టు శారీస్ తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాం, అయిపోయింది. అక్కడ ఉన్న షాప్ వాళ్ళు అడిగారు అన్నట్టు, మాకు ఇట్లా యాంకరింగ్కి కావాలి, మీరు ప్రమోట్ చేయగలుగుతారా, మా శారీస్ ఇట్లా ప్రమోట్ చేయగలుగుతారా అని చెప్పేసి అడిగినారు అన్నట్టు. సో వై నాట్, మాకెందుకు ఫస్ట్ కొంచెం ఆగినాం అన్నట్టు, అరే మనకి అసలు ఇది పాసిబుల్ అవుతుందా, మనం చెప్పగలుగుతామా అని చెప్పేసి. ఎందుకంటే మనకు అలవాటు ఫీల్డ్ అది, ఒక యాంకరింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదని చెప్పేసి మా ఒపీనియన్ అన్నట్టు. సో మళ్ళీ మేము ఇద్దరం కూడా తీసుకున్నాం ఆ ఛాలెంజ్, అసలు ఇది ఎట్లా అవుతుందో ఏమో చూద్దాము, ఫస్ట్ అయితే ట్రై చేద్దాము, వాళ్ళకి ఓకే అయితే కనుక చేద్దాము, లేకపోతే లేదని చెప్పేసి అనుకున్నాము. బట్ వాళ్ళు అసలు ఒకటే డేలా వెళ్ళినాం వచ్చినాము, వాళ్ళకి నచ్చేసింది కదంతా తీసేసుకున్నారు. సో అది అన్నట్టు మాకు జాక్ పాట్ అని చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు అడగడం జరిగింది, మేము చేస్తున్నాం అన్నట్టు. కొంతమంది ఏమనుకుంటారంటే మేమే వెళ్ళి చేసుకుంటాం అనుకుంటారు, కాదండి, వాళ్ళు అడిగిన తర్వాతనే వెళ్ళి చేస్తున్నాము. అండ్ తర్వాత ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో నాకేం గుర్తులేదు, నాకు కూడా గుర్తులేదు. నీకు గుర్తుందా? అక్టోబర్లో అయితే ఇంటికి వెళ్ళాం, దసరా పండగకి ఇంటికి వెళ్ళాం, అంతే. పండగకి ఇంటికి వెళ్ళాం, పండగ అంతా అయిపోయింది, మంచిగా హ్యాపీ మూమెంట్స్ అయిపోయినాయి. ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత మేము చెప్పాం కదా, మేము ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాం, ఏంటి అందరం కలిసి మంచిగా టెంపుల్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము ఇద్దరం వెళ్ళలేకపోయినాం. అవును, ఇప్పటికీ కొంచెం గిల్ట్ ఉంది, అబ్బా వెళ్తా అయిపోవు అని. అది ఎట్లా తీయాలని చెప్పేసి లాస్ట్ టైం మేము ధర్మవరం వెళ్ళామండి. సీరియస్గా చెప్తున్నాం అండి, 2024లో మాకు ఏదైనా గుర్తుండిపోతుంది అంటే మాత్రం అది ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేయడము, అది అనుకోకుండా మంచిగా కలిసి వచ్చాయి అన్నట్టు. ప్రతి ఒక్క ట్రిప్ వేయడం, చిన్నదైనా పెద్దదైనా కూడా. సో మేము అంతకుముందు ఇంత ట్రిప్స్ అని అదంతా అసలు కుదిరేదే కాదు. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మంచి ప్లాన్స్ చేసేద్దాం, ఓకేనా? నెక్స్ట్ ఇయర్ కూడా గట్టిగా మీరు మంచిగా సపోర్ట్ చేస్తా ఉంటే వెళ్ళిపోతాం ఓకే. మా మామ ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా మ్యారేజ్ ఉంది వేద్దామా అని అంటే నేను ఒకటే మాట చెప్పిన, క్లారిటీ ఇంటికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా మ్యారేజ్ ఉందిరా అని చెప్పేసానంటే ఎవరితో మాకు తెలియదు అప్పటిదాకా. సో ఇట్లా పలానా మన రిలేటివ్స్ అని చెప్పేసానంటే సరే పోదామా అయ్యా, అప్పటికి వెళ్ళేమో. అంతకుముందే లాస్ట్ యాదగిరిగుట్ట అంటే అసలు ఫ్యామిలీతో ఎటు వెళ్ళలేదు. సో అదే మనము ఇక మళ్ళీ వెళ్ళాం కదా అని చెప్పేసి వెళ్దాం మావయ్య, ఖచ్చితంగా ఏదేమైనా ప్లాన్ చేసేద్దాం అని చెప్పేసి గట్టిగా మాట్లాడుకున్నామాట. ఆ రోజు నేను మావయ్య చిన్ని మాట్లాడుకొని ఫైనల్ చేసేసి మా అక్కకి, మా బావకి, మా అమ్మకు వీళ్ళందరికీ కాల్ చేసుకుంటున్నాము. ఏమని లీవ్ పెట్టుకుంటారా, ఏం చేసుకుంటాం ఇష్టం, మాకైతే ఈ టైంకి పర్టికులర్గా మీరు ఇక్కడ ఉండాల్సిందే, ఖచ్చితంగా పోదాము అందరం కలిసి అని చెప్పేసి పట్టుబడి మరి మేము ఇక్కడ నుంచి వెళ్ళామండి. సో అది మాకు లైఫ్ టైం మేము ఒక్క మాట అడిగినామని చెప్పేసి టోటల్ ఫ్యామిలీ అంతా రెడీ అయిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఫ్యామిలీస్. ఒకటి మేము, ఒకటి మామయ్య వాళ్ళు, ఒకటి అక్క వాళ్ళ ఫ్యామిలీ, అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ. అవును. సో 3 ఫ్యామిలీస్ కలిసి అబ్బాయి ఎంత ఎంజాయ్ చేసినప్పుడు నాకు తెలిసి ఈ ఎంజాయ్మెంట్ అయితే లైఫ్ టైం గుర్తుంటుంది. అవును, అది ఏంటంటే ఆ టైం అనేది మళ్ళీ అసలు రానే రాదు. నన్ను అడిగితే ముందు అంటే బిఫోర్ ఛానల్ వెళ్ళినాం, ఎప్పుడు మేము తిరుపతి వెళ్ళాం, అందరం కలిసి తిరుపతి వెళ్ళినాం. కానీ ఏంటంటే మేము అప్పుడు మీతో షేర్ చేసుకోలేదు, ఎందుకంటే మనకు ఛానల్ లేదు. అవును. కానీ ఈసారి మాత్రము నిజంగా మన నంది హిల్స్ కానీ, ఆ ధర్మవరం కానీ, అదంతా కూడా పెద్ద మెమొరబుల్ మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ముందు కూడా ప్లాన్ చేద్దాము, కొంచెం మెల్లిమెల్లిగా అన్ని నేర్చుకుంటూ వస్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇద్దరం కలిసి ఏదైనా పండుగలని ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కొన్ని నేర్చుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకని అలా మెన్షన్ చేస్తున్నాం అంటే ఇవి అసలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇక్కడ ఉండి ఇండిపెండెంట్ గా మనకు నచ్చినట్టు మన లైఫ్ ని మనకు నచ్చినట్టు లీడ్ చేసుకుంటామని చెప్పేసి అసలు అనుకోనే లేదు. మేమే కాదు అసలు మా వాళ్ళు ఎవరు నమ్మనే నమ్మరు మేము ఇట్లా చేస్తున్నాం అని చెప్పేసి. బట్ ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాలి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటంటే ఇదర్ అది పాజిటివ్ అయినా కానీ నెగిటివ్ అయినా కానీ ఒక డెసిషన్ మనం తీసుకున్నామంటే దాని నుంచి వచ్చే పాజిటివ్ మనం తీసుకోవాలి, నెగిటివ్ కూడా తీసుకోవాలి. ఓన్లీ పాజిటివ్ తీసుకొని నెగిటివ్కి మనం ఇట్లా అయిపోతా అంటే అది అవ్వదు కాదు. మనం ఎక్కడికి వెళ్ళాము ఏం చేయలేము కూడా. అట్లుంటే ఏంటంటే ఒక డెసిషన్ మీద మనం తీసుకున్నామనంటే ఐదర్ దట్ మేబీ పాజిటివ్ నెగిటివ్ మనం తీసుకునేటట్టే ఉండాలి ఏదైనా కూడా. మేమైతే అదే నేర్చుకున్నాం కూడా, చాలా నేర్చుకున్నాం. ఒకటి కాదు రెండు కాదు గైస్. ఇది ఓపెన్ గానే మేము ఇంత ఓపెన్ గా మాట్లాడతామని అనుకోలేదు. బట్ కొంతవరకు అయితే చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే మేము కూడా మా లైఫ్ లో చాలా ఫేస్ చేసినాము. బట్ ఏంటంటే మాకు అన్ని అసలు ఇక్కడికైనా కూడా అసలు ఎక్కలేదు. జస్ట్ మేము ఇది ఎక్స్పీరియన్స్ చేసినాము. ఈ 2023-24లో కూడా ఈ 2 years నుంచి మేము ఏదైనా నేర్చుకున్నామంటే ఫస్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్ గా అయినా కూడా ఇది మెయింటైన్ చేసుకోవాలి, ఏదైనా కూడా బ్యాలెన్స్ ఉండాలి. మీరు కూడా ఏమైనా ఈ 2024లో పాసిబుల్ అంటే మీరు చేయాలనుకున్నవి జరగకపోతే కనుక 2025లో జరగాలని మాత్రం నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే
వస్తుంది. సో మేము కూడా మెల్లిమెల్లిగా అన్ని ట్రై చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం గైస్, అంటే ఇది చెప్పాలో లేదో మాకు తెలియదు, బట్ ఏంటంటే చెప్పాలనిపించింది. నీ లైఫ్ లో నీకు నచ్చింది ఏదైనా ఉంటే ఏమని చెప్తావురా? నాకు నువ్వు నిద్రలో లేపిన కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏంటి చెప్పన్నా? ఫ్రీ అడ్వైజ్. నాకైతే చిన్నికి అడ్వైజ్ ఇస్తాను వచ్చేది సీరియస్గా చెప్తున్నా. అంటే ఒకటి మనం తీసుకునే దగ్గర కూడా ఉంటుంది అనుకోండి అడ్వైజెస్ అనేది, అది మనకు కన్విన్సింగ్ అనిపించాలి. ఎవరైనా చెప్పితే అది కన్విన్సింగ్ అనిపిస్తే ఖచ్చితంగా మేము తీసుకుంటాం, మేము నేర్చుకుంటాం కూడా. అట్లాంటివి పాజిటివ్ గా చెప్తే నేను తీసుకుంటా, ఓకే నేను పాజిటివ్ గా చెప్తే తీసుకుంటాం. కానీ ఏంటంటే వాళ్ళకే అన్ని తెలుసు అని మాట్లాడతారు కదా, అప్పుడు నేను కరెక్ట్ కాదండి. సీరియస్ గా చెప్తున్నా. అంటే మేము ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాం అని చెప్పేసి అసలు అనుకోవద్దు. యాక్చువల్లీ మేము ఇంతే నార్మల్ చెప్పాలంటే. ముందు ముందు మనం చాలా జర్నీ చేస్తాము. సో మేము ఏమనుకుంటున్నాం, మాకు ఏం స్ట్రగుల్స్ వచ్చి ఇట్లాంటి ఏమైనా ముందు వస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాం. అప్పుడైనా ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిందే. సో ఇయర్ అయితే ఇట్లనే స్టార్ట్ చేసేద్దాం. అవును, ఓకే. నాకు నచ్చిన విషయం ఏదైనా ఉందంటే కంపారిజన్స్ అంటే నాకు నిజంగా నచ్చవు. నాకు చిన్నప్పటి నుంచి అంతా, ఇప్పుడు ఏదో కొత్త వచ్చిందని కాదు కానీ చిన్నప్పటి నుంచి నాకు కంపారిజన్స్ అంటే లైఫ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. అందరికి అసలు సేమ్ ఉండదు. ఏదో ఒక పాయింట్ తీసి కంపేర్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది మన 2000 కొంచెం ఎక్కువ మాట్లాడేసినాం కదా ఇవల్ల. అసలు నార్మల్గా ఎప్పటి నుంచో ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడాలనిపిస్తుంది కానీ అవసరం లేదులే. ఎందుకు అంటే కొంచెం మనం కనెక్షన్ పెంచుకోవాలంటే వీ హ్యావ్ టు టాక్. ఖచ్చితంగా మనం మాట్లాడితేనే మనం ఏంటో తెలుస్తుంది. ఓకే గైస్, అందరికి వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2025 మంచిగా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాము. మేము కూడా ట్రై చేస్తాము అన్ని చేయడానికి. ఓకే, అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకే, స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బాయ్.